ఇక్కడ ఒకవేళ మనకి సపోజ్ జేఎన్టీయూలో వచ్చింది అనుకుందాం సిఎస్సి. ఈ జేఎన్టీయూలో వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు నౌ మన జేఎన్టీయూహెచ్ లో ప్లేస్మెంట్ సెల్ ప్రొవైడ్ చేసింది 45.4 LPA టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. దాని తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ కి 33%. ఇది మన తెలంగాణలో ఫిమేల్ క్యాండిడేట్స్ కి ఎంత 33% ఆఫ్ రిజర్వేషన్ ఉంది. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ బ్యాక్ యూ టు ది మై యూట్యూబ్ ఛానల్ బిగినర్స్ కెమిస్ట్రీ. ఈరోజు మన బిగినర్స్ కెమిస్ట్రీలో మన టిఎస్ ఎంసెట్ లో మనం రాసిన ఎగ్జామ్ కి మనకొచ్చిన స్కోర్ కి ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకొచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో మనం సిఎస్సి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా సివిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా అదే విధంగా మన తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లో మనకి ఒకవేళ సిఎస్సి రావాలి అంటే మనకి ఎంత ర్యాంక్ ఉండాలి, ఒకవేళ ఆ ర్యాంక్ లో మనకి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ లో వస్తే ఆ కాలేజ్ నుంచి మనం ఎంత ప్యాకేజ్ తోని మన ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ కాలేజ్ నుంచి. ఎవ్రీథింగ్ మోర్ డీటెయిల్లీ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ వీడియో. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నౌ యూ కెన్ సీ ద టిఎస్ ఎంసెట్ ర్యాంక్ వైజ్ కాలేజ్ లిస్ట్ 2025 బ్రాంచ్ వైజ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్. ఓకే, మనం ముందుగా అనాలిసిస్ చేసే ముందు ఫస్ట్ మన టిఎస్ 2025 లో మనకి ఎంసెట్ కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి దట్ వీ హావ్ టు సీ. ఫస్ట్ ద అప్లికేషన్స్ వీ గాట్ 3,06,796 అప్లికేషన్స్ వచ్చాయి. ఎందులో మన టిఎస్ ఎంసెట్ 2025. ఇందులో 2,20,049 applications are for the engineering. Next, agriculture and the pharma, we are having 86,493 agriculture and the farm. Agriculture and the pharma. Any 3,06,796, 2,20,049 will be for the engineering and the remaining will be for the agriculture. Next, we'll move to the now TS MSET marks versus rank analysis of the 2024, 2023, 2022 అనాలిసిస్ చేసి ఆ మార్క్స్ మనకొచ్చిన మార్క్స్ కి ఎంత ర్యాంక్ అయితే వచ్చిందో దాన్ని అనాలిసిస్ చేసుకొని ఇచ్చిన డేటా ఇది. మనం చూద్దాం. ఫస్ట్ ఒకవేళ మన మార్క్స్ కనుక 160 నుంచి 155 మధ్యలో ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ర్యాంక్ బిట్వీన్ 1 to 50. అది తెలిసిందే, ఎవరికైనా టాప్ వస్తే ఫస్టే ఉంటుంది అని అనుకోవచ్చు. నెక్స్ట్ 154 నుంచి 150 మధ్యలో ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్ 51 నుంచి 200. నెక్స్ట్ 149 నుంచి 140 ఉంటే 201 నుంచి 500. నెక్స్ట్ 129 నుంచి 130, 501 నుంచి 1000. నెక్స్ట్ 129 to 120, 1000 to 2000. ఒకవేళ మన మార్క్స్ ఎబో 100 ఉంటే మనం ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిలో 6,000 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మన మార్క్స్ ఎబో 50 ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిలో 50,000. ఒకవేళ మన ర్యాంక్ బిలో ఎంత 20,000, 25,000 లోపు ఉండాలంటే మనం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎన్ని 79 to 70 ఈజ్ అవర్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్. క్లియర్? మనకి ఇది లాస్ట్ ఇయర్ డేటా అనాలిసిస్ తో ప్రకారం మనం ప్రిడిక్ట్ చేస్తున్న మార్క్స్ కి ర్యాంక్. ఒకవేళ మనకి వచ్చిన మార్క్స్ ప్రకారంగా మనం ఏ టాప్ 10 కాలేజెస్ లో మనకి సిఎస్సి వస్తుందో మనం చూస్తాం. Now we'll move to the top 10 TS MSET 2025 colleges for the CSA. మనకి ఇక్కడ ఉన్న కాలేజెస్ చూడొచ్చు. ఫస్ట్ జేఎన్టీయూ హైదరాబాద్ లో వచ్చేసి మన ఓపెన్ ర్యాంకింగ్ ఎంత 306 నుంచి క్లోజింగ్ ర్యాంకింగ్ ఎంతకి వెళ్ళిపోతుంది 5,000, ఆల్మోస్ట్ 4984 వరకు వెళ్ళిపోతుంది. క్లియర్? మొత్తం మన కాలేజ్ ఫీజు వచ్చేసి ఎంత 2,10,000.
ఇక్కడ ఒకవేళ మనకి సపోజ్ జేఎన్టీయులో వచ్చింది అనుకుందాం సిఎస్సి. ఈ జేఎన్టీయులో వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు నౌ మన జేఎన్టీయుహెచ్ లో ప్లేస్మెంట్ సెల్ ప్రొవైడ్ చేసింది 45.4 LPA. 45.4 LPA is the highest package that was provided by the JNTUH. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీలో ఉంది ఏది సిబిఐటి. సిబిఐటిలో చూడొచ్చు మన ఓపెన్ ర్యాంకింగ్ వచ్చేసి 5-4, క్లోజింగ్ ర్యాంకేజ్ వచ్చేసి 1479. మనకి ఫీజు వచ్చేసి టోటల్ ఫీజ్ 5,60,000. మనకి సిబిఐటిలో హైయెస్ట్ ఇప్పటి వరకు యాన్యువల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసింది 22 LPA. క్లియర్. నెక్స్ట్ మనకున్నది విఎన్ఆర్ విజేఐటి హైదరాబాద్. దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్ 538 నుంచి 1735. క్లియర్. ఇది ప్రొవైడ్ చేసింది ఇప్పటి వరకు హైయెస్ట్ ప్యాకేజ్ 55 LPA. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 590 to 139. ఇది ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసిన LPA 6.50 నుంచి 7.50 LPA. క్లియర్. నెక్స్ట్ మనకు వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత 688 నుంచి 5484 వరకు. ఇది యాన్యువల్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ప్రొవైడ్ చేసింది 45 LPA. క్లియర్. 45 lakhs. నెక్స్ట్ వచ్చేసి మనకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో ర్యాంకింగ్ వచ్చేసి 803-22201. క్లియర్. టోటల్ ఫీజు వచ్చేసి 5,60,000. దీంట్లో హైయెస్ట్ LPA ప్రొవైడ్ చేసింది వాసవి కాలేజ్ 43 LPA. తర్వాత మనకుంది ఎంవిఎస్ఆర్ మారుతి వెంకట సుబ్బారావు. క్లియర్. ఈ కాలేజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్ ఓపెన్ లో 1127 నుంచి 9014 వరకు. ఈ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైయెస్ట్ యాన్యువల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసింది 25 to 35 LPA. నెక్స్ట్ జేఎన్టీయుహెచ్ సుల్తాన్పూర్. ఇది మనకి ఇక్కడ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1272 నుంచి 10943. మనం దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే LPA ఎంత 18 LPA అంతే. మనకి నెక్స్ట్ వచ్చేసి జిఆర్ఐఈటి. ఈ జిఆర్ఐటి హైదరాబాద్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే ర్యాంక్ ఎంత 13094502. దీని యాన్యువల్ ప్యాకేజ్ ఇది ప్రొవైడ్ చేసింది 50 LPA. ఇట్ హాస్ ప్రొవైడెడ్ ద 50 LPA. నెక్స్ట్ మన క్లాస్ లో ఉంది ఏఆర్ మహావీర్ ఇంజనీర్ కాలేజ్. ఇది మన ఓపెన్ ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1641 నుంచి 29,416. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో 8 LPA. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ద సిఎస్సి. ఇదే మన తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లో మనకి ఓపెన్ ర్యాంకింగ్ అండ్ క్లోజ్ ర్యాంకింగ్ మనం దాంట్లో సిఎస్సి చదివితే మనం ఎక్స్పెక్ట్ చేసే LPA. ఓకే. నెక్స్ట్ విల్ మూవ్ టు ద సివిల్. ఇప్పుడు ఒకవేళ మీరు సివిల్ చేయాలి అని అనుకుంటే మనం ఫస్ట్ జేఎన్టీయుహెచ్ హైదరాబాద్. మనం ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ర్యాంకింగ్ 6257 నుంచి 63,885 వరకు వెళ్ళిపోయింది. క్లియర్. నెక్స్ట్ సిబిఐటి సెకండ్. ఫస్ట్ లో జేఎన్టీయుహెచ్ ఉంది, సెకండ్ వచ్చేసి మనకి సిబిఐటి ఉంది, థర్డ్ ఏది ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఓకే. ర్యాంకింగ్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. హియర్ దే హావ్ గివెన్ వెరీ క్లియర్లీ. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి విఎన్ఆర్ విజిఐటి ఉంది. దాని తర్వాత మనకి వచ్చేసి జేఎన్టీయుహెచ్ సుల్తాన్పూర్ ఉంది. దేనికి సివిల్ కి. నెక్స్ట్ వివిఆర్ఐటి నర్సాపూర్. తర్వాత KITSW వరంగల్. దాని తర్వాత మనకుంది KU. నెక్స్ట్ విఆర్ అవిందా గీతాంజలి. క్లియర్. దాని తర్వాత మనకుంది వర్ధమాన్ కాలేజ్ ఆఫ్
ఇంజనీరింగ్. దీస్ ఆర్ ద టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ద విచ్ వన్ సివిల్. ఇది సివిల్ కోసం. ఒకవేళ మీరు సివిల్ తీసుకోవాలి అనుకుంటే మన ర్యాంకింగ్ ఈ ఓపెన్ కేటగిరీ ఇంకా మన క్లోజింగ్ కేటగిరీ మధ్యలో ఉంటే మనం ఈ కాలేజెస్ కి అప్లై చేసుకోవచ్చు సివిల్ కి. దాని తర్వాత ఇక్కడ మనకి ఆ కాలేజ్ లో ఉన్న ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ద డాటా సైన్స్, ఒకవేళ డాటా సైన్స్ చేయాలి అని అనుకుంటే ఆ డాటా సైన్స్ కోసం ఏవి టాప్ 10 కాలేజెస్, దానికోసం ఫస్ట్ విఎన్ఆర్ విజిఐటి, తర్వాత జిఆర్ఐఈటి, దాని తర్వాత సివిఆర్, దాని తర్వాత కేఎంఐటి అంటే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎంజిఐటి, క్లియర్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎస్ఎన్ఐఎస్టి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది. తర్వాత కేయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత పివిఆర్ఐటి నర్సాపూర్, దాని తర్వాత ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్ ఫర్ అవర్ డాటా సైన్స్. ఒకవేళ డాటా సైన్స్ చేయాలి అనుకుంటే ఇవి టాప్ 10 కాలేజెస్. మన ఓపెన్ ర్యాంకింగ్ క్లోజింగ్ ర్యాంకింగ్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాట్ ఆర్ ద ఫీ స్ట్రక్చర్ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ హియర్. దాని తర్వాత ఒకవేళ ఈసీఈ చేయాలనుకుంటే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఈసీఈ, ఒకవేళ ఈసీఈ చేయాలనుకుంటే టాప్ 10 కాలేజెస్ ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయూహెచ్. మన ఓపెన్ ర్యాంకింగ్ క్లోజ్ ర్యాంకింగ్ చూసుకోవచ్చు ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజిఐటి, దాని తర్వాత నెక్స్ట్ సిబిఐటి, క్లియర్. దాని తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత జిఆర్ఐఈటి హైదరాబాద్, దాని తర్వాత విబిఐటి గట్కేసర్, దాని తర్వాత విజేఐటి హైదరాబాద్, దాని తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 9th లో ఉంది. లాస్ట్ కి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవి ఒకవేళ ఈసీఈ చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్ ఫర్ యువర్ ఈసీ. మనం ఓపెన్ ర్యాంకింగ్ క్లోజింగ్ ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద సమ్ ఫీ స్ట్రక్చర్ దే హావ్ గివెన్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఐటీ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఐటీ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి టాప్ ప్లేస్ లో ఉంది సిబిఐటి, సెకండ్ విఎన్ఆర్ విజిఐటి, దాని తర్వాత థర్డ్ పొజిషన్ లో ఉంది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మనకుంది 4th లో జిఆర్ఐఈటి, 5th ప్లేస్ లో ఉంది కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దాని తర్వాత నెక్స్ట్ మనకు 6th ప్లేస్ లో ఉంది ఎంజిఐటి, దాని తర్వాత 7th లో ఉంది విజేఐటి, దాని తర్వాత 8th లో ఉంది మనకి అనురాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనురాగ్ యూనివర్సిటీ, దాని తర్వాత 9th లో ఉంది వివిఆర్ఐటి నర్సాపూర్. నెక్స్ట్ లాస్ట్ మనకుంది వర్ధమాన్ కాలేజ్. క్లియరా? ఇది ఐటీ. ఒకవేళ మీరు ఐటీ చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్ ఫర్ ద ఐటీ డిపార్ట్మెంట్స్. ఒకవేళ నెక్స్ట్ మెకానికల్ చేయాలనుకున్నారు అనుకో, ఒకవేళ మెకానికల్ చేయాలనుకుంటే ఫస్ట్ మన టాప్ ప్లేస్ లో ఉంది జేఎన్టీయూహెచ్. మనం ఇక్కడ క్లోజ్ ర్యాంకింగ్ ఓపెన్ ర్యాంకింగ్ చూసుకోవచ్చు. ఓపెన్ ర్యాంకింగ్ 2791 నుంచి ఎంత, క్లోజింగ్ ర్యాంకింగ్ వచ్చేసి 12936 వరకు ఉంది మెకానికల్. ఫస్ట్ మన ఫీ స్ట్రక్చర్ సేమ్ 2,10,000. దాని తర్వాత నెక్స్ట్ మనకేముంది సిబిఐటి హైదరాబాద్ ఉంది సెకండ్ ప్లేస్ లో, సిబిఐటి హైదరాబాద్. ఈ సిబిఐటి హైదరాబాద్ కి మన ఓపెన్ ర్యాంకింగ్ చూసుకోవచ్చు 4558 నుంచి 28,399 వరకు ఉంది. క్లియర్? దీని ఫీజు చూసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది మెకానికల్ కి వచ్చేసి
థర్డ్ ప్లేస్ లో ఉంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. దాని తర్వాత మనకి ఫోర్త్ ప్లేస్ లో ఉంది విఎన్ఆర్ విజిఐటి. విఎన్ఆర్ విజిఐటిలో మన ఓపెన్ ర్యాంకింగ్ చూసుకోవచ్చు 8,906 నుంచి 35,650 మధ్యలో ఉంది. ఓకే, నౌ ద ఫీజ్ ఫర్ దట్ వన్ ఈస్ 5,40,000. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది మెకానికల్ కి. ఈ మెకానికల్ కి మనం ఓపెన్ ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 12,409 నుంచి 32,289. మన కాలేజ్ ఫీజు వచ్చేసి 5,60,000. నెక్స్ట్ వచ్చేసి బీవీఆర్ఐటి నర్సాపూర్, సిక్స్త్ బీవీఆర్ఐటి నర్సాపూర్. ఈ బీవీఆర్ఐటి నర్సాపూర్ కి మనం ఓపెన్ ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 13,433. క్లోజింగ్ ర్యాంకింగ్ 70,841. మనకి ఇక్కడ ఫీజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5,49,000. తర్వాత జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, మనకి ఇక్కడ ఓపెన్ ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 13,721. మన క్లోజ్ ర్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 65,635. క్లియర్? నౌ టోటల్ ఫీజు వచ్చేసి 1,34,000. నెక్స్ట్ జిఆర్ఐఈటి హైదరాబాద్ ఏ పొజిషన్ లో ఉంది? 8th పొజిషన్ లో ఉంది. జిఆర్ఐఈటి హైదరాబాద్ 8th పొజిషన్ లో ఉంది కాబట్టి దీని ఓపెన్ ర్యాంకింగ్ వచ్చేసి 18,270. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 44,642. క్లియర్? దీని కాలేజ్ ఫీజు వచ్చేసి 5,45,000. నెక్స్ట్ ఐఏఆర్ఈ హైదరాబాద్ దీంట్లో ఓపెన్ ర్యాంకింగ్ వచ్చేసి 22,172. మన క్లోజ్ ర్యాంకింగ్ వచ్చేసి 94,896. దీని టోటల్ ఫీ 4,04,000. క్లియర్? లాస్ట్ వచ్చేసి జేఎన్టీయు కరీంనగర్. క్లియర్? దీస్ ఆర్ ద మనకి ఏ కాలేజ్ ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ర్యాంక్ వస్తే ఏ టాప్ 10 కాలేజెస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని నుంచి ప్లేస్మెంట్ వచ్చాక ప్లేస్మెంట్ సెల్ నుంచి ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఎంత హై ప్యాకేజ్ ప్రొవైడ్ చేసిందో ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్. నౌ దాని తర్వాత వన్స్ మనం రిజల్ట్ వచ్చాక వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద కౌన్సిలింగ్, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్? ఆ డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్డ్? మనకి కౌన్సిలింగ్ కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి కావాల్సింది ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రిఫరెన్స్ సెలెక్షన్ ఫర్ ద కాలేజెస్ అండ్ కోర్స్. ఫస్ట్ టిఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డ్, దాని తర్వాత ఆల్ టికెట్, దాని తర్వాత క్లాస్ 10th క్లాస్ 12 మార్క్ షీట్స్, దాని తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాని తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, మీరు ఒక అప్లికబుల్ అయితే, తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్, దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇవి దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ అవర్ కౌన్సిలింగ్. మీరు మన టిఎస్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మనం కౌన్సిలింగ్ కి వెళ్ళాలి, ఆ కౌన్సిలింగ్ కి అప్లై చేసుకోవాలి అని అంటే ఇవి డాక్యుమెంట్స్. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ద టిఎస్ ఎంసెట్ అప్లికేషన్. దాని తర్వాత లాస్ట్ లో సార్ మనం కేటగిరీ వైజ్ లో ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన కేటగిరీ వైజ్ లో ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టిఎస్ ఎంసెట్ 2025 రిజర్వేషన్ ఎంత ఉంది? రిజర్వేషన్ ఇక్కడ చూడండి, రిజర్వేషన్ మన షెడ్యూల్డ్ క్యాస్ట్ కి వచ్చేసి మన దగ్గర రిజర్వేషన్ ఎంత ఉంది? 6%. తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి మన దగ్గర రిజర్వేషన్ ఎంత ఉంది? 15%. తర్వాత ఓబీసీ కేటగిరీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, దాంట్లో వచ్చేసి మన దగ్గర రిజర్వేషన్ వచ్చేసి ఎంత? 25%. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎవరికి వస్తుందమ్మా? జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, వాళ్ళకి 10%. తర్వాత
పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 3% రిజర్వేషన్. దాని తర్వాత వార్డ్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ వాళ్ళకి వచ్చేసి 2%. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ కి 33%. ఇది మన తెలంగాణలో ఫిమేల్ క్యాండిడేట్స్ కి ఎంత 33% ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద 3%. దాని తర్వాత ఎన్సిసి స్పోర్ట్స్ కోటా కింద 5%. ఇవేమన్నా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎస్పెషల్లీ ఎన్సిసి కోటా ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇవి పర్సన్ ఈ కోటా కింద అప్లై చేసుకునే వాళ్ళు బెటర్ యూ క్యారీ దట్ సర్టిఫికేట్స్ దట్ వాస్ ప్రొవైడెడ్ బై ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్ ని క్యారీ చేస్తే మనకి బెటర్ కాలేజెస్ లో ఆ టాప్ 10 కాలేజెస్ లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఐ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అబౌట్ ద కాలేజ్, అబౌట్ ద ఫీజ్, ర్యాంకింగ్ కానీ, ఇంకా ఏమన్నా అప్లికేషన్ కానీ, కౌన్సిలింగ్ కానీ, ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఆర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, బాయ్.